హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ స్టైల్ ఇన్ ట్రావెల్ ల్యాండ్. చాలా రోజులైంది కదా. ఎలా ఉన్నారు గైస్? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. యాక్చువల్లీ వీడియోస్ రాకపోవడానికి కారణం ఏంటంటే సమ్మర్ కొద్దిగా పెళ్ళిళ్ళ సీజన్ అవ్వటం వల్ల కొన్ని వీడియోస్ అనేది తీయలేకపోయాము. చాలా అనుకున్నాం అప్పటికే, కానీ తీయలేకపోయినాం. అయినా సరే మేము తీయకపోయినా సరే చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి ఏంట్రా వీడియోలు చేయట్లేదనేసి మాకు మోటివ్గా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ గైస్. యాక్చువల్లీ ఈ వీడియోస్ రాకపోవడానికి కారణం మెయిన్ రీజన్ ఇదే. దాని గురించి మీ నుంచి అయితే సమాపణ కోరుచున్నాము మా సబ్స్క్రైబర్లందరికీ. ఓకే గైస్, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరైనా మా వీడియోస్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ చేసుకోండి గైస్. ఓకే గైస్, లెట్స్ గో. వీడియో వచ్చేసరికి తమిళ చూస్తారు కదా, పూరీల గురించి. ఈ పూరీల గురించి పురాతనం నుంచి చూసినట్లయితే మెయిన్గా అందరూ మన పూర్వం ముత్తాతల నుంచి అందరూ పూరీల్లో ఉండేసి వచ్చిన వాళ్ళు. అయితే జనరేషన్ వచ్చే కొలది సర్వసాధారణంగా అన్ని క్యాస్టులు అంటే అన్ని కులాల దగ్గర కొందరైతే అసలు కట్టుకోవడమే లేదు. అయితే మా గిరిజన గ్రామాల్లో అయితే ఇప్పటి వరకు అయితే చాలామంది పూరీల్లోనే ఉంటున్నారు. అది ఫైనాన్షియల్ పరంగా అనొచ్చు, ఏదైనా సరే. కానీ కొందరైతే కావాలనే ఉంచుకుంటున్నారు. అది మెయిన్గా అప్రిషియేట్ చేయాలి వాళ్ళందరికీ. అయితే ఈరోజు మెయిన్గా నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే, మెయిన్గా మనం గిరిజనుల్లో నివసించే వాళ్ళు కొందరైతే పూరిళ్ళు కట్టుకునేటప్పుడు ఏ విధంగా ఆచరిస్తారు, ఏ విధంగా కట్టుకుంటారు, అవన్నీ చూపించాలనుకుంటున్నాను. ఓకే గైస్, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే మా గిరిజన గ్రామంలో పూరిల్లులు ఎలా కట్టుకుంటారో స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను. నేనైతే ఫిల్లర్స్ అంటే ప్రజెంట్ అంటే ఎవరు స్టార్టింగ్ నుంచి కట్టుకోవట్లేదు, ఆల్రెడీ కట్టిందే. అంటే రీమోడలింగ్ చేసుకుంటున్నారు, అంటే పాతదే ఇప్పేసి మళ్ళీ కొత్తది చేసుకుంటున్నారు. కానీ కింద నుంచి మొత్తం పూర్తి చేసి మళ్ళీ కట్టుకోవట్లేదు. కాబట్టి మేమైతే ఆ వీడియో అయితే చూపించలేకపోతున్నాము. కానీ ఏ విధంగా పాతని కొత్తగా ఎలా చేసుకుంటారో మీకైతే చూపించబోతున్నాము. దాన్ని అయితే అది వచ్చేసరికి మెయిన్గా ఫస్ట్గా డబ్బగడ్డి, మళ్ళా ఎదురుకర్రలు, కలబండ అనే ఒక తాడు కట్టుకోవడానికి కలబండ యూజ్ చేస్తారు. అవన్నీ ఏవేవి ఉంటాయో మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఓకేనా గైస్? ఇదేనండి దబ్బగడ్డి అంటారు. చూడండి, ఇదైతే ప్రజెంట్ లాస్ట్ టైం పీకినట్టున్నారు, అందుకే పొట్టిగా ఇప్పుడు వచ్చింది. మీకు శాంపుల్కి చూపిస్తాను. పీకేసి ఇలాగుంటుంది మొత్తానికి దబ్బగడ్డ అనేసి. ఇంకా పొడవుగా వస్తాయన్నమాట. ఇదేం చేస్తారు మా గిరిజనులు, ఇలాగ పచ్చిగా ఉండేటప్పుడు ఈ మధ్యలో అంటే ఇలాగ ఉండేటప్పుడే కింద ములిసి ఉండేటప్పుడు, కింద మట్టిలో ఉండేటప్పుడే కట్ చేసుకొని వీటిని ఏం చేస్తారంటే ఆరబెట్టుకుంటారు. ఒక బాగా ఎండిపోయినంత వరకు, అదే ఎర్రగా అయినంత వరకు ఎండబెట్టుకొని వాటిని అదే పూరీలు కప్పుకోవడానికి, అదే కప్పడానికి యూజ్ చేస్తారు. మీకు ఇంకా ఎగ్జాంపుల్కి చూపించడానికి చూడండి, అవన్నీ డబ్బుగడ్డలే. అవి ప్రజెంట్ అయితే అలాగ ఎండిపోయాయి కాబట్టి అలా కనిపిస్తున్నాయి. అలాగ ఎండినంత వరకు అదైతే కట్ చేసి, అదే అక్కడ కింద మట్టిలో ఉండేటప్పుడు సగం కట్ చేసుకొని అది ఆరబెట్టుకుంటారు. ఇది అలోవెరా, అదే కలబండ అంటారు కదా, వీటిని కూడా యూజ్ చేస్తారు. ఇదేం చేస్తారంటే ఇది కూడా కట్ చేసుకుంటారు, హాఫ్ కట్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే బాగా నానబెడతారనమాట. ఏదో చెరువు కాడో లేకపోతే ఎక్కడో చిన్న చిన్న ఏరు దగ్గర దీన్ని బాగా నానబెట్టేసి అప్పుడు బాగా మెత్తగా అవుద్ది అనమాట. ముందు ఎండబెట్టుకోవాలన్నమాట. ఇది ఎండలో ఎండబెట్టుకొనేసి కోసిన తర్వాత దాన్ని నానబెట్టుకొని బాగా ముద్దుగా అయిన తర్వాత, అంటే అది మెత్తగా అవుద్ది అనమాట. ఎండిపోయిన తర్వాత అది కట్టామనుకో అదేమవుద్దంటే తెగిపోద్ది. అది ఎండబెట్టుకొని నానబెట్టామనుకో అది స్ట్రాంగ్ అవుద్ది అనమాట. ఎంత ముడేసినా, ఎంత బాగా కట్టినా కూడా అది ఊడిపోద్దు, తెగిపోదు అనమాట. అందుకే అలా చేసుకుంటారండి. అలోవెరా తాడుతో పాటు వీటైతే అరటి చూసారు, అరటి మొక్క. ఇది అరటి మొక్కకి తొరలు ఉన్నాయి కదా, ఈ తొరలు వీటిని వాడతారు. ఇవి కూడా తాళ్ళ కింద యూజ్ చేస్తారండి. చూడండి ఎలాగ వస్తుందో, ఇలాగ వచ్చేస్తుంది. ఇవి చూడండి,
వీటిని కూడా యూజ్ చేస్తారు పూరీలు కట్టుకోవడానికి. చూడండి ఇలాగ వస్తున్నాయి. ఓకేనా గైస్, ఇవి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఎదురు కర్రలు అంటారు. ఎదురు మొక్క సంబంధించిన కర్రలు ఇవి. ఇవి ప్రజెంట్ అయితే ఎండిపోయాయి. లాస్ట్ అది ఆల్రెడీ వాడేసిన కర్రలు కాబట్టి ఎండిపోయాయి. ఇది యాక్చువల్గా అయితే పచ్చిగా ఉండేటప్పుడే ఇదైతే కోసుకొని కట్ చేసుకొని వాడుకుంటారండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది పాతది, ఆల్రెడీ కట్టేసి చాలా రోజులైన ఇల్లు ఇది. ఇది పాతదనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు అటుపక్క ఉన్నది అదైతే కొత్తది, ఇప్పుడే లేటెస్ట్గా కట్టింది. ఇలాగ ఉంటుంది. మీరు ఇప్పుడు పాతది నుంచి కొత్తది ఎలా కట్టుకున్నామో అదే మార్చామో ఆ పైన కప్ అనేది మీకు ఇప్పుడు వివరంగా చూపిస్తున్నాను. ముందుగా గట్టిగా లైక్ చేసుకోండి గైస్. నేను అప్పటికే రావటం లేట్ అవటం వలన పని అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇది పైన కప్ అనేది తీస్తున్నారు. అది పైన తీసేటప్పుడు ముందు కర్ర ఉంటుంది. ఆ కర్ర తీసిన తర్వాత ఆ లోన గడ్డి కనిపిస్తుంది కదా, అప్పుడు గడ్డి అనేది తీస్తారండి. ఇలాగ తీసిన గడ్డిని ఈ విధంగా గడ్డి అనేది కట్టుకొని మళ్ళా దాచుకుంటాం మేమైతే. ఎందుకంటే మళ్ళా ఒకవేళ కొత్తవి సరిపోకపోతే ఇవే మళ్ళా మేము వాడుకుంటాం ఇందులోనే. చూడండి గైస్ ఎలా కడుతున్నారో మా గిరిజనులు. ఇందాక ముందులో చూపించాను కదా కలబండను అరటి తాళ్ళు గురించి. ఈ విధంగా కట్టుకోవడానికి మేము ముందుగా ఆ విధంగా చేసుకుంటామండి. మీకు ఇందాక చెప్పాను కదా అరటి తాళ్ళు ఇవేనండి. ఇలాగుంటాయి చూసారా, అది త్వర తీసిన తర్వాత ఇవి ఆ పైన తీసేటప్పుడు ఇది యూజ్ చేస్తారు. ఈ తాడు మెయిన్గా నేను చెప్పడం మర్చిపోయాను. ఆ పాతవి గడ్డి తీసేటప్పుడే ఈ తాడు అనేది యూజ్ చేస్తారు. చూసారా, దాంతోనే కట్టారు. ఈ విధంగా మొత్తం తీసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేస్తారు. ఆ చివరన ఎందుకు ఉంచారంటే అది బాగున్నాయి గడ్డి అనేసి వదిలేశారు. అది యాక్చువల్లీ అది కూడా తీయాలి కానీ తీయలేదు. ఇవన్నీ క్లీనింగ్ చేశాక మళ్ళీ ఏం చేస్తారంటే ఏవైతే పాడైపోయాయో కనిపిస్తున్నాయి కదా ఇవి, ఈ కర్రలు తాడు కట్టేసి ఉన్నాయి అడ్డంగా ఉన్నాయి, అవి తీసేసి మళ్ళీ కొత్తగా అనేది కొత్త కొత్త కర్రలు అనేది పాడైపోయినవన్నీ మళ్ళీ చేరి చేస్తారండి. ఇప్పుడు ఇందాక లాస్ట్లో ఉంచేసారు కదా, అది వాటర్ పోయాలి. యాక్చువల్గా పాతది కాబట్టి వాటర్ పోస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళా అది పాడవదనమాట అలా పోయడం వల్ల, అందుకే పోస్తున్నారు. చూసారా, అలా పోయాలండి. ఖచ్చితంగా పోయకపోతే మళ్ళా పాడైపోద్ది గడ్డి అనేది. ఆ పాడైపోయి బూజు పెట్టేస్తుంది. అది మెయిన్ థింగ్ అనమాట. అందుకే అలా పోసి మళ్ళీ దానిపైన కొత్తవి అనేది వేస్తారు. అది మ్యాటర్. యాక్చువల్లీ ఈ పని చేసేటప్పుడు ముందుగానే కింద సామాన్లు, ఆ ఇంట్లో ఉండే సామాన్లన్నీ పక్క తీసేస్తారు. అంటే వేరే ఇంట్లోకి మార్చేస్తారు. ఇది ఈ కర్రలు ఎందుకు నల్లగా అయిపోయాయంటే ఈ ఇంట్లో అనేది వంట చేస్తారు, ఇందులోనే కుకింగ్ చేస్తారు. ఆ వంట చేసేటప్పుడు పొయ్యి నుంచి వచ్చే పొగ, అదే వంట చేసేటప్పుడు వచ్చే పొగ వల్ల ఇలా బ్లాక్ అయిపోద్ది. కొన్ని పూర్లో అయితే ఆ వంట చేయరు కాబట్టి అక్కడైతే కొద్దిగా బాగుంటాయి. చూడండి కర్ర ఎంత బ్లాక్ అయిపోయిందో, నల్లగా అయిపోయింది. దాని కారణం ఏంటంటే చుట్టుపక్కన గమనిస్తే చూడండి ఎంత నల్లగా అయిపోయాయి. ఆ పొయ్యి వల్లే, ఆ పొయ్యి అక్కడ చేసుకోవడం వల్ల నల్లగా అయిపోయింది. ప్రజెంట్ అయితే ఆఫ్ వర్క్ అయిపోయింది కాబట్టి మాట. యాక్చువల్లీ మా గిరిజనుల్లోనే ఏం జరుగుతుందంటే ఈ పని అయ్యేటప్పుడు పని మనుషులు అనేది పెట్టుకోరు, అంటే డబ్బులు ఇచ్చేసి కోరు. అందరూ గ్రామస్తులు వచ్చేసి కలిసి సహాయం చేసుకొని పని చేసుకుంటాం కాబట్టి పని మనుషులు అయితే బయట నుంచి రారండి. చూడండి మా గ్రామంలో అన్ని దాబా ఇళ్ళే, కొన్ని దగ్గరే ఈ పూరీలు అనేది ఉన్నాయి. ఇప్పుడు ఈ మా అన్నయ్యల వాళ్ళ ఇంట్లో పూరీల్లోనే అయితే పని అక్కడ మేము చూపిస్తున్నాను. చూడండి వ్యూ వ్యూ అంత ఇలాగ ఉంటుంది. చూడండి ఇది మళ్ళీ ఇప్పుడు పని అవుతుంది. ఇదే ఇక్కడే మేము వస్తున్నాము. వీళ్ళందరూ బయట వాళ్ళు అయితే ఎవరు రాలేదు, పిలవరు కూడా. జోదాగా ఉంటది ఈ పని అనేది, అందరూ నేర్చుకున్నట్టు. యాక్చువల్గా అయితే ఈ పూరీలు కట్టుకోవడం అనేది అప్పటి నుంచి గా నేర్చుకోవాలి కంపల్సరిగా. ఇందాక మీకు చెప్పాను కదా
పాత మేము దాచుకుంటాం అనేది ఈ విధంగా మేము ఒక దగ్గర కూడబెట్టుకొని దాచుకుంటాం. పాత గడ్డిలే అంటే పైన ఇప్పుడే తీసిన గడ్డి ఇవన్నీ ఒక దగ్గర ఉంచుకున్నామండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు అవి కొత్తవి తీస్తున్నారు, కొత్తవి అనేది తీసుకెళ్తున్నారు, రెడీ చేస్తున్నారు మళ్ళీ కప్పడానికి. అవన్నీ కొత్తవండి, కొత్తవి అదే ఎండబెట్టుకుని కొన్నవి ఇవి గడ్డి అనమాట. తీసుకెళ్తున్నాను చూడండి. ఏం ఇల్లు చించిన వరకు ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ కొత్త గడ్డలు ఉన్నాయి కదా అవి వాటర్ అనేది పోయాలి. అది ఎందుకు పోస్తారంటే చల్లగా ఉండటానికి, మళ్ళీ పాడవకుండా ఉండటానికి. ఆ గడ్డ అనేది ఆ కప్పిన తర్వాత పాడవకుండా ఉంటుంది, కాస్తుంది అనమాట. ఎక్కువ రోజులు ఉండడానికి కాస్తుంది, ఎంగపోవడానికి ఉండదు. చూడండి ఆ విధంగా పోయాలన్నమాట. పైనుంచి పోస్తే అలా కిందకి మొత్తం నానద్ది. ఆ వెనక నుంచి పోయాలి. అది యాక్చువల్గా అయితే వెనక నుంచి పోస్తున్నారు. అది ఆ తోక నుంచి పోయాలన్నమాట. అలాగా ఆ విధంగా పోస్తేనే మొత్తం కిందంతా మొత్తం తడుస్తాయి. ముందుగా పోసేటప్పుడు అలా కొట్టాలి. అలాగా సమానంగా ఉండే విధంగా పైన చూసుకొని కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత అలాగ ఆ విధంగా పోయాలి. వాటర్ అనేది పోస్తేనే అవి షేప్గా ఉంటాయి. గడ్డ అనేది గట్టిగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఆ పైకి ఇచ్చేటప్పుడు కూడా కింద కొట్టేసి అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఆ శివరం దగ్గర ఏమో సమానంగా ఉండాలి, ఆ పైన సమానంగా ఉంచేసి ఈ విధంగా జల్లాలి. అది కింద కొట్టాకే ఇవ్వాలండి. ఎందుకంటే ఆ పైన పరిచేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు. చాలా సింపుల్గా ఉండడానికి ఈ విధంగా కింద కొట్టేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను కింద నుంచి చల్లిన గడ్డి ఎలాగా పైన పరుస్తారో చూడండి గైస్. ఆ విధంగా అనేది పరచాలి. చాలా నిదానంగా అంటే శుభ్రంగా పరచాలి. అంటే పలుసగా పరచకూడదు కూడా, కొద్దిగా అక్కడే ఒక కుప్పలాగా కూడా పరచకూడదు. అది బాగా అంటే డైలీ పని చేసేటోళ్ళే అయితేనే ఈ విధంగా తెలుస్తుంది ఏ విధంగా పరచాలో. అది ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి మెయిన్గా. లే అన్న చెప్పు. ఆ విధంగా పరిచినాక పైన అనేది ఎదురుకర్ర అనేది వేస్తారు. ఆ ఎదురుకర్ర వేసిన తర్వాత మధ్యలో ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ అనేది కలబంద తాళ్ళు అన్నాను కదా, కలబంద తాళ్ళు ఈ టైంలోనే యూజ్ చేస్తారు. చూడండి ఏ విధంగా కట్టాలో చూడండి. ఆ విధంగా లాగేసి ముడి వేయాలి. ఆ ముడి వేసిన తర్వాత గట్టి కొట్టాలి. నేను ఇక్కడ ఏదో డైలీ పని చేసినాను కాదు, చాలా రోజులు అవుతుంది యాక్చువల్గా అయితే ఈ పని చేసి. అందుకే మర్చిపోయాను. ప్రయత్నిస్తున్నాను ఇంక మొత్తానికి ఏ విధంగా కట్టాలనేసి. అదొక ట్రిక్ ఉంది, చూపించిపోతున్నాను చూడండి. మామూలుగా ఉండదు అసలు. ఆ తాడు కట్టే విధానం అనేది ఈ విధంగా కట్టాలంటే చూడండి గైస్. ఆ లోన కింద దోపిన తర్వాత పైన లాగాలి. లాగేసిన తర్వాత అటు ఇటు చూడండి. నేను చెప్పడం కంటే మీకే చూడడం అనేది తెలుస్తుంది మీకు చూస్తేనే. बरा बड़े और है काकु ना तो बाबा ना तो पहले ना यो हां ये तो गांते हां ये तो पर देते
ఇదేనండి ఈ విధంగా అనేది పాత ఇల్లుని కొత్త ఇల్లుగా ఎలాగా మార్చుకుంటామో అదే చేంజ్ చేస్తాము. ఇలా చేస్తాము మేమైతే. మరి మీ దగ్గర అయితే ఏ విధంగా చేస్తారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్. ఓకేనా? ఇదేనా గైస్? అయితే లాస్ట్కి వచ్చేసరికి అందరూ పని చేశాక ఎవరైతే పని చెప్తారో వాళ్ళ దగ్గర భోజనాలు అనేది ఏర్పాటు చేస్తారు. వాళ్ళ దగ్గర తినేసి ఇంకా ఎవరంటే వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇదండి వీడియో. మీకైతే వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఎవరైనా మా గిరిజనులు చూసినట్లయితే ఈ వీడియోని మీరు ఎప్పుడైనా ఇలాగ పని చేశారా లేదనేసి కామెంట్ చేయండి. ఇంకా ముందు వచ్చే వీడియోలు లేటుగా కాకుండా వేగంగా తీసి మీ ముందుకు వచ్చే విధంగా మేమైతే ట్రై చేస్తాము. మాకైతే మీ సపోర్ట్ ఉండాలి గైస్. మేము ఎంత కష్టమైనా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా సరే మేమైతే తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. యాక్చువల్గా ఈ వీడియో అనేది మేము తీయడానికి ఎంత కష్టపడ్డామంటే అసలు యాక్చువల్గా ఆ రోజు వేరే పని ఉన్నా సరే వాళ్ళు పని చేసేటప్పుడు అది ఆ ఇల్లు పని అయ్యేటప్పుడు మేము ఆ పని వెళ్ళకుండా మీ గురించి కేవలం ఈ వీడియో తీసి మీ ముందుకు మేము తీసుకొచ్చాం గైస్. ఓకేనా గైస్? మాకు మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలి. నాకైతే తెలుసు మీ సపోర్ట్ అనేది తగ్గదు. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు.